చిల్డ్రన్స్ ఈరోజు మనము మన ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా థీమ్ మన విశ్వం కథ ప్రియా యొక్క విశ్వం. కథ పేరేమి? ప్రియా యొక్క విశ్వం. పిల్లలు, విశ్వం అంటే ఏం పిల్లలు? విశ్వం అంటే ఏమి? భూమి. విశ్వం అంటే విశ్వం అంటే విశ్వం అంటే విశ్వం అంటే ఇప్పుడు ఈ భూమి పైన పిల్లలు ఏమేమి ఉన్నాయి? సింహాలు ఉన్నాయి, అడవి ఉంది, బిల్డింగ్లు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి లేదా? అంగన్వాడీ స్కూళ్ళు, ఎలిమెంటరీ స్కూళ్ళు, కాలేజీలు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, తర్వాత ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, పోలీస్ స్టేషను, ఫైర్ ఇంజిన్ ఆఫీసు, మార్కెట్, మటను చికెన్ అమ్మే మార్కెట్, చేపల మార్కెట్, బాబు విజ్ఞాన్ విశ్వవిద్యాలయాలు, బస్సులు, మొత్తం కార్లు, హెలికాప్టర్లు, రైళ్ళు, చెట్లు, అడవులు ఉన్నాయా లేదా? నిషాద్ ఉన్నాయా లేదా? నాన్న నిషాద్ ఉన్నాయా లేదా? ఇప్పుడు నీరుందా లేదా? చెరువులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి. నాన్న నిషాద్, నదులు నీళ్లు ఆగిపోతూ ఉంటాయి. నదులు ఎప్పుడైనా చూసారా పిల్లలు మీరు? సముద్రాలు, సముద్రంలో నీళ్లు ఉంటాయి. సముద్రంలో ఏమేమి ఉంటాయి? చేపలు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, నండకాయలు ఉంటాయి, ఇంకా ఏమేమి ఉంటాయి? సముద్రంలో పాములు ఉంటాయి, పెద్ద పెద్ద పాములు ఉంటాయి. అవి మన నీళ్ళలో దిగితే తిమింగలాలు మనల్ని మింగేస్తాయి. పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, సొర చేపలు, కొరమీన్లు, పక్కిలు, రకరకాల చేపలు ఉంటాయి సముద్రాల్లో. కాబట్టి పడవలు, స్టీమర్లు ఇవన్నీ మన భూమి లోపల ఉన్నాయి లేదా? మన భూమి పైన ఉన్నాం కదా. అలాగే భూమి పైన ఆకాశంలో ఏమేమి ఉన్నాయి పిల్లలు? లిసన్, ఆకాశంలో ఏమేమి ఉన్నాయి? కాకులు ఉన్నాయా? ఇంకా ఏమేమి ఉన్నాయి పిల్లలు? పులులన్నీ ఎక్కడ పైన ఉంటాయి? ఆకాశంలో. నేను చెప్తాను చూడండి పిల్లలు. పైన ఆకాశంలో మేఘాలు ఉంటాయి లేదా? ఉంటాయి లేదా నాన్న? రాత్రుల్లో నక్షత్రాలు కనిపిస్తాయా లేదా? చంద్రబాబు ఉన్నాడా లేదా? విజ్ఞాన్, చంద్రబాబు ఉన్నాడా లేదా? ఆ తర్వాత సూర్యుడు ఉదయం మనకు కనిపిస్తాడా లేదా? ఆకాశంలో మనకు ఉదయించేటప్పుడు సూర్యుడు కనిపిస్తాడా లేదా? తర్వాత ఆకాశంలో మనకి చంద్రుడు గుండ్రంగా ఉంటాడా లేదా? రాత్రి అయితే మనకి వెలుతురు వస్తుందా రాదా? చెప్పండి పిల్లలు. తోక చుక్కలు ఉంటాయి, నక్షత్రాలు ఉంటాయి, ఆకాశంలో పైన మేఘాలు ఇట్లా ఇట్లా పోయినట్లు కనిపిస్తాయి. మనకు వర్షం ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలు? పైన ఎక్కడి నుంచి? మేఘాల్లో నుంచి. అవునా కాదా? పైన మనకు చంద్రుడు వల్ల రాత్రిలో వెలుతురు వస్తుంది. నక్షత్రాలు రాత్రిలో మనం ఎప్పుడైనా చూస్తే బాగా పైన చూసినామనుకో మినిక్ 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 మన స్టార్స్, నక్షత్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అవునా కాదా? చంద్రుడు విజ్ఞాన్ పైన ఆకాశంలో పోయినట్లుగా అనిపిస్తుందా లేదా మనకి? కాబట్టి ఆకాశంలో మనకి చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, మేఘాలు, ఇంకా ఏముంటాయి? ఉంటాయా లేదా? అవి భూమిలో ఇప్పుడు ఎంతసేపు మీకు చెప్పినాను కదా, నీరు, ఇవన్నీ మనకి భూమిపై ఉంటాయి. మనము ఎప్పుడైనా పిల్లలు మీరు స్నేహితులు నీకున్నారు? ఎవరు నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? హర్షు, ఎవరు మీ ఫ్రెండ్? ఎవరు మీ ఫ్రెండ్? ఎవరు? వాళ్ళతో కలిసి ఎక్కడికైనా వెళ్ళావా నువ్వు? ఎప్పుడైనా వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్ళలేదా నువ్వు? వికాస్, నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? నీకు యోగేశ్వర్ ఫ్రెండ్స్ ఉన్నారా? నీకు స్నేహితులు ఉన్నారా? ఉన్నారా స్నేహితులు? లేరా? నీకు ఫ్రెండ్స్ నీకు నీకు ఎంతమంది ఉన్నారు? 5 మంది. ఓకే, వాళ్ళతో కలిసి ఎక్కడికి వెళ్తావు? వాళ్ళతో కలిసి ఎక్కడికి? అంగడికి వెళ్తావా? అంగడికి వెళ్తావు. నువ్వు నాన్న, నీకు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్? 5 మెంబర్స్. నీకు ఎంతమంది మా ఫ్రెండ్స్? 5. నీకు? నీకు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్?
నీకు 5 మంది. కాబట్టి ఇక్కడ 1 2 3 5 మందికి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా ఎంతమందికి? ఇంకా 5 మందికి ఫ్రెండ్స్ లేరంట. ఫ్రెండ్స్ లేకుండా ఎవరైనా ఉంటారా? ఉంటారా? లేరు అని చెప్తున్నావు. మీ ఇంటి పక్కలో ఎవరెవరు గమ్మశ్రీ వస్తే రా గమ్మశ్రీ ఆడుకుందాము, మనం ఇద్దరు ఫ్రెండ్స్ కదా అని అంటావా? అనవా నువ్వు? అది ఎట్లా మర్చిపోతావు? అందరికీ ఫ్రెండ్స్, నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళతో సినిమాకి వెళ్తాను, వాళ్ళతో కలిసి హోటల్లో పోయి భోజనం చేస్తాను, వాళ్ళతో నేను అప్పుడప్పుడు టూర్ వెళ్తాను, వాళ్ళతో కలిసి ఊరికి వెళ్తాను, వాళ్ళతో కలిసి నేను రైల్లో వెళ్తాను. ఆ రోజు నేను హెలికాప్టర్లో కూడా పోయాను మా ఫ్రెండ్స్తో కలిసి. నాకే ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటే మీకెందుకు ఉండరు? ఉంటారా? ఉండరా? ఉండాలా? ఇప్పుడు పిల్లలు కలిసి మీరు ఆడుకుంటారు కదా సాయంత్రం పూట్ల మీ ఫ్రెండ్స్తో. ఆడుకుంటారా? ఆడుకోరా? పరిగెత్తాట ఆడతారు. తర్వాత వచ్చి దొంగ పోలీస్ ఆట ఆడుకుంటారు, కన్నామూచి ఆట ఆడుకుంటారు, సాబ్జాన్ ఆట ఆడుకుంటారు, జిల్లంకట్ట ఆట ఆడుకుంటారు, తొక్కుడు బిళ్ళ ఆట ఆడుకుంటారు, కుంటాట ఆడతారు. ఇవన్నీ ఆడతారా లేదా మీరు? మేమేమి ఆడమంటున్నారే? ఆడతారు కదా. ఓకే, ఈరోజు పిల్లలు నేను మీకు చెప్పబోయే కథ పేరు ప్రియా యొక్క విశ్వం. కథ పేరు చెప్పండి మళ్ళా. ప్రియా యొక్క విశ్వం. ఓకే, ఈ కథ నేను చెప్తున్నాను పిల్లలు, మీరందరూ శ్రద్ధగా విని నేర్చుకోవాలి. ఓకేనా? వెరీ గుడ్. అశు, క్లోజ్ యువర్ హ్యాండ్. అయినా కథ పేరు ప్రియా యొక్క విశ్వం. ఒకప్పుడు నక్షత్రాలు, గ్రహాలు, మేఘాలతో నిండిన పెద్ద ప్రకాశవంతమైన విశ్వంలో ప్రియా అనే ఒక చిన్న పాప ఉండేది. ప్రియా రాత్రి వేళ ఆకాశంలో మిలుకు మిలుకుమంటున్న కాంతులను చూసేందుకు చాలా ఇష్టపడేది. ప్రియా తెలుసు కదా ఇప్పుడు ఈ కథలో ప్రియా యొక్క విశ్వం. ప్రియా రోజు రాత్రుల్లో ఆమెకి అశోక్ ప్రియాకి బయట పోయి వాళ్ళ మిద్ది పైన వినాలి. ఆకాశంలో నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు, చందమామ, సూర్యుడు, మేఘాలు ఇవన్నీ చూడాలంటే ఆ ప్రియాకి చాలా ఇష్టమంట. ఇప్పుడు మీకు కూడా ఎప్పుడైనా హెలికాప్టర్ ఆకాశంలో సౌండ్ వస్తే పరిగెత్తి మేడం హెలికాప్టర్ చేసింది మేడం, మేడం హెలికాప్టర్ చేసింది మేడం అంటారు. అవునా కాదా? ఊర్లోకి ఒక ఏనుగు వస్తే మేడం ఏనుగు వచ్చేసింది మేడం, మేడం ఏనుగు వచ్చి అంటారంటరా. అట్లా ఈ ప్రియాకి ఆకాశంలో ఉండే ప్రకాశవంతమైన ఆ విశ్వంలో పిల్లలు చిన్న పాప ఎవరు? ప్రియా. ఆ పాప పేరేం పిల్లలు? అవి చూసే చాలా ఇష్టమంట. ఒక రాత్రి ప్రియా తన కుటుంబంతో మేడ మీద కూర్చొని ఆకాశాన్ని చూస్తుండగా ప్రియా ఆమె తల్లి చంద్రుడిని చూపించి, చంద్రుడు ప్రియా ఇది రాత్రి వేళ ఆకాశంలో వెలుగుని ఇస్తుంది, ఒక రాత్రి సమయం వచ్చింది అని తెలియజేస్తుందని చెప్పింది. ఒకరోజు అట్లే చూడాలి, ఎవరు రాకూడదు దగ్గర. ఈమె ప్రియా, ఆమె ప్రియా, చిన్న పాప ప్రియా. ఒకరోజు మిద్ది పైన ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న మిద్ది పైన ఉన్నారంట, భోజనం చేసేదాన్ని. అప్పుడు ప్రియాని పిలిచి, ప్రియా చూడు చంద్రుడు ఆకాశంలో కనిపిస్తున్నాడు కదా మీకు, చూస్తున్నావా ప్రియా? అక్కడ చంద్రుడు ఉన్నాడా లేదా అని చెప్పిందంట. అప్పుడు ప్రియా అవును మమ్మీ, అవునమ్మా కనిపిస్తున్నాడు అంటే చంద్రుడు గుండ్రంగా ఉన్నాడు. చంద్రుడు రాత్రిలో మాత్రమే వస్తాడు, మనకందరికీ వెలుతురిస్తాడు, విశ్వానికంతా వెలుతురిస్తాడు, నీకు తెలుసా ప్రియా అని వాళ్ళమ్మ తెలియజేసిందంట. అప్పుడు పిల్లలు డైమండ్స్ లా మెరుస్తున్న నక్షత్రాలను చూపిస్తూ, అవి నక్షత్రాలు ప్రియా, ప్రతి ఒక్కటి చాలా దూరంలో మెరిసే చిన్న సూర్యుడిలా కనిపిస్తుంది అని తండ్రి చెప్పాడు. తల్లి తండ్రి చెప్పిన విషయాలు విన్న ప్రియా విశ్వం ఎంత పెద్దదో తెలుసుకుని ఆశ్చర్యపోయిందంట. ఆ తల్లి తండ్రి నుంచి చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాల గురించి మరిన్ని కథలు విందంట. పిల్లలు వాళ్ళమ్మ ఏమని చెప్పింది? వికాస్ వాళ్ళమ్మ ఏం చెప్పింది అన్న విజ్ఞాన్? ఆకాశంలో చంద్రుడు రాత్రుల్లో మనకు వెలుతురిస్తాడా, పగల్లో ఇస్తాడా? ఎప్పుడు? రాత్రుల్లోనా పగల్లోనా?
ఆమెకి వాళ్ళ నాన్న ఏం చెప్పినాడంటే, ప్రియా ప్రియా రా ప్రియా ప్రియా, అక్కడ పైన ఆకాశంలో చూడు, ఎక్కడ ఆకాశంలో అక్కడ చూడండి డైమండ్స్ లాగా తలుక్ 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 అని కనిపిస్తున్నాయా ప్రియా? నీకు కనిపిస్తున్నాయి ఆకాశంలో? అవి నక్షత్రాలు ప్రియా. ఏం నక్షత్రాలు ప్రియా అని చెప్పి వాళ్ళ నాన్న చెప్పాడు. ఓకేనా? అవన్నీ కూడా చూడండి ఇక్కడ. ప్రియా ప్రియా ఒకసారి దగ్గరకు రా, ఇట్లా పైన అక్కడ డైమండ్స్ లాగా తలుక్ తలుక్ అని కనిపిస్తున్నాయి కదా ప్రియా, చూడాలి. అవి చిన్న సూర్యుడిలాగా కనిపిస్తున్నాడా లేదా ప్రియా నీకు అని వాళ్ళ నాన్న ప్రియా వాళ్ళ నాయన చెప్పాడు అనమాట. అప్పుడు ప్రియా ఆశ్చర్యంగా, అవునా, అవును అవును నాన్న, కనిపిస్తున్నాయి నాన్న నాకు బాగా, అవన్నీ కూడా తలుక్ తలుక్ అని మెరుస్తున్నాయి నాన్న. అవునా, అవి నక్షత్రాలా, అవి చిన్న సూర్యులాగా అవును కనిపిస్తాడు నాన్న, భలే కనిపిస్తున్నాయి నాన్న, చంద్రుడు కూడా నాకు కనిపిస్తున్నాడు నాన్న. అక్కడ అమ్మ చెప్పింది ఇంతసేపు రాత్రిలో వెళ్తూ వచ్చేది చంద్రుడు వల్లే కదా నాన్న అంటే, అవును ప్రియా, ఈ విశ్వంలో ఎన్నో జీవరాశులు ఎన్నో ఉంటాయి తెలుసా నీకు అని వాళ్ళ నాన్న చెప్పాడంట. అప్పుడు ప్రియా వాళ్ళ నాన్న చెప్పినవన్నీ వాళ్ళ అమ్మ చెప్పినవన్నీ కూడా ఆమె ఆలోచన చేసిందంట. అలాగే చూడాలి, భూమి, శుక్రుడు, గురుడు వంటి గ్రహాల గురించి తెలుసుకుంది. ప్రతి ఒక్కటి భిన్నమైనవి మరియు ప్రత్యేకమైనవని తెలుసుకుంది. ఆమె నక్షత్రాల మధ్య ఎగరాలని కలలు కంది. ఆ రాత్రి నిద్రలో ప్రియ నక్షత్రాలతో ఒకరోజు మీ మధ్య ప్రయాణించాలన్నది కోరికని, తన చిన్న కోరికను గుసగుసగా చెప్పింది. పిల్లలు బాగా వినాలి. వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చెప్పేసినాక ఇక్కడ భూమిలో పైన ఆకాశంలో భూమి ఎక్కడుంది? ఇదంతా భూమే కదా కాదా? భూమే కాదా? ఓకే. శుక్రుడు, గురుడు వంటి గ్రహాల గురించి తెలుసుకుంది. పైన ఆకాశంలో కుజుడు, శుక్రుడు ఇంకా చాలా గ్రహాలు ఉంటాయి పైన. వినాలి ఏమి? ఇవన్నీ కూడా ఈ విశ్వంలో చాలా భిన్నమైనవి. నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు, తోకచుక్కలు ఇవన్నీ కూడా అబ్బా ఆకాశంలో ఇన్నున్నాయా? ఎప్పుడైనా ఒకసారి నేను ఆకాశంలో వాటితో ఏమి పిల్లలు మీ మధ్య ఆకాశంలో నేను ప్రయాణించాలని అనుకుంటున్నానని ప్రియ పడుకొని కలలు కలిగిందంట. ఓకేనా పిల్లలు? ఎప్పుడైనా నేను ఖచ్చితంగా మీతో పాటు ఒకరోజు ప్రయాణం చేస్తాను అని మెల్లిగా పడుకొని ప్రియ చూడండి మెల్లగా గుసగుసాని ఎప్పుడైనా నేను మీతో ప్రయాణించాలి ఆకాశంలో అని ప్రియ చెప్పింది. ఓకేనా? మెల్లిగా గుసగుసగుసాని ప్రియ చెప్పుకొని బాగా నిద్రపోయింది. ఓకేనా పిల్లలు? మీకు ఈ కథ నచ్చిందా పిల్లలు? ఇప్పుడు నేను చెప్పిన కథ ఏమి? కథ ఏం బంగారు? ప్రియా యొక్క విశ్వం. వెరీ గుడ్ చిల్డ్రన్స్. మీరు ఖచ్చితంగా కూడా ఈ కథ రాసు, ఈ కథ నేర్చుకోవాలి. ఆకాశంలో ఇప్పుడు ఏమేమి ఉంటాయి చెప్పాలి తొందరగా. అయిపోయింది కథ. ఆకాశంలో ఏమేమి ఉంటాయి షో? ఏమేమి ఉంటాయి ఆకాశంలో? వెరీ గుడ్. నక్షత్రాలు, ఇంకా సూర్యుడు లేడా? నక్షత్రాలు, తోకచుక్కలు, గ్రహాలు, మేఘాలు ఇవన్నీ ఉన్నాయా లేదా? కాబట్టి ఈ యొక్క విశ్వంలో పైన అన్ని ఉన్నాయి. కింద నేను చెప్పాను కదా చాలా జీవరాశులు, జంతువులు, పక్షులు, చెట్లు, పూలు, మనుషులు, బిల్డింగ్లు, ఇంకా చాలా సముద్రాలు ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా పిల్లలు? ఈ కథ మీరందరూ నేర్చుకొని రేపు ఖచ్చితంగా చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ పిల్లలు.